మూస పద్ధతిలో పంటలు సాగు చేసి నష్టపోతున్నారా? పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారా? అయితే మీకోసమే కేంద్ర ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. పంట మార్చండి, లక్షలు గడించండి అంటుంది. అయితే సాధారణ పంటలు కాదు, సంపదనిచ్చే ఔషధ పంటలు సాగు చేయాల్సి ఉంది. కేవలం సాగు చేయటమే కాదు, మీ ఖర్చులో ఏకంగా 75% వరకు ప్రభుత్వమే భరిస్తోంది. అశ్వగంధ నుంచి కలబంద వరకు, తులసి నుంచి సర్పగంధ వరకు తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, కానీ లాభం మాత్రం ఊహించినంత. రైతుల ఆర్థిక పరిస్థితి మార్చే ఆ స్కీమ్ ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? భారతదేశం అంటేనే ఆయుర్వేదానికి పుట్టినిల్లు. మన పూర్వీకులు ఏ రోగం వచ్చినా వంటింటి చుట్కాలతోనో పెరటి మొక్కలతోనో నయం చేసుకునేవారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మళ్లీ అదే బాటలో నడుస్తోంది. కరోనా తర్వాత హెర్బల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. కానీ డిమాండ్ కు తగ్గట్టుగా ముడిసరుకు అంటే ఔషధ మొక్కలు అందుబాటులో లేవు. సరిగ్గా ఇక్కడే మన రైతులకు ఒక గొప్ప అవకాశం దొరికింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడిసిన్ ప్లాంట్స్ బోర్డు ద్వారా రైతులకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎవరైతే సాంప్రదాయ పంటలు మానేసి ఔషధ మొక్కలు సాగు చేస్తారో వారికి భారీగా సబ్సిడీలు ఇస్తోంది. తక్కువ ఖర్చుతో పండే మొక్కలైన తులసి, కలబంద, నిమ్మగడ్డి వంటి వాటికి సాగు ఖర్చులో 30% సబ్సిడీ ఇస్తారు. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న అశ్వగంధ, ఉసిరి, నేలవేము వంటి పంటలకు 50% సబ్సిడీ లభిస్తోంది. అత్యంత అరుదైన అంతరించిపోతున్న మొక్కలైన సర్వగంధ, ఎర్రచందనం, అశోక వంటి వృక్ష జాతుల సాగుకు ప్రభుత్వం ఏకంగా 70% పెట్టుబడి సాయం అందిస్తోంది. అంటే మీరు ₹1,00,000 పెట్టుబడి పెడితే అందులో 75,000 ప్రభుత్వమే వెనక్కి ఇస్తుందన్నమాట. ఔషధ మొక్కలకు వరితో పోలిస్తే చాలా తక్కువ నీరు అవసరం. మెట్ట భూముల్లో వర్షాధారంగా కూడా వీటిని సాగు చేయవచ్చు. ఔషధ మొక్కలకే రోగాలను నయం చేసే శక్తి ఉంటుంది కాబట్టి వీటికి చీడపీడల బెడద చాలా తక్కువ. అంటే పురుగు మందుల ఖర్చు మిగిలినట్లే. కోతులు, అడవి పందులు సాధారణ పంటలను నాశనం చేస్తాయి. కానీ ఔషధ మొక్కల వాసన లేదా రుచి కారణంగా జంతువులు వీటి జోలికి రావు. అశ్వగంధ సాగు చేస్తే దాని ఆకులు, వేర్లు, విత్తనాలు ఇలా అన్నీ అమ్ముకోవచ్చు. ఎకరాకు ఖర్చులు పోను కనీసం 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పంటైతే పండిస్తాం, కానీ ఎక్కడ అమ్మాలి? దీనికి కూడా కేంద్రం పరిష్కారం చూపింది. ప్రభుత్వం ఈ చిరాక్ అనే ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రైతులు తమ పంట వివరాలను పెడితే మందుల కంపెనీలు నేరుగా కొనుగోలు చేస్తాయి. మధ్యవర్తుల బెడద ఉండదు. పతంజలి, డాబర్, హిమాలయ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు రైతుల దగ్గరికే వస్తున్నాయి. పంట వేయకముందే బైబ్యాక్ ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీనివల్ల ధరకు డోకా ఉండదు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతులు ముందుగా మీ జిల్లాలోని ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలి. NMPB అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఏ పంట వేయాలనుకుంటున్నారో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే అధికారులు వచ్చి భూమిని పరిశీలించి లోన్, సబ్సిడీని మంజూరు చేస్తారు. రైతులు సంఘాలుగా ఏర్పడి సాగు చేస్తే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది.